హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల్లో భాగంగా ఎవరైతే సొంత ఇల్లు స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. త్వరలోనే 9,20,000 ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. ఓవరాల్గా 9,20,000 మంది అర్హులు ఉన్నారని ఏపీ ప్రభుత్వం అయితే జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి కూడా త్వరలోనే ఇల్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఓవరాల్గా ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. కాబట్టి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మాణానికి భారీగా దరఖాస్తులు వచ్చాయని గృహ నిర్మాణ శాఖ అయితే తెలియజేయడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా 10,42,000 మంది సొంత ఇల్లు సొంత స్థలాల కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో 9,20,000 మందిని అర్హులుగా గుర్తించామని గృహ నిర్మాణ శాఖ అయితే తెలియజేయడం జరిగిందండి. వీరిలో అత్యధికులు వారికి ఉన్న సొంత స్థలాల్లో ఇల్లు నిర్మాణం చేపట్టుకోవడానికి అయితే దరఖాస్తు చేసుకున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా మిగతా 2.2 లక్షల మంది స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు నిర్మాణానికి సంబంధించి ఉచిత స్థలాలు పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో చాలా వరకు లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారు సొంత స్థలం కలిగి ఉండే వాళ్ళైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారండి. వారి యొక్క సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడం కోసం దరఖాస్తు చేసుకోగా సో వారికి ముందుగా ఇల్లు అనేవి నిర్మించి ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ తర్వాత స్థలం కోసం మరియు ఇల్లు కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి నిదానంగా ఇల్లు అనేవి నిర్మించేందుకు అవకాశం ఉందని అయితే మనకి ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ విధంగా మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలలో భారీగా దరఖాస్తులు వచ్చినట్లయితే సమాచారం అండి. ఇళ్ల నిర్మాణానికి అర్హులుగా గుర్తించిన వారిలో ఎస్సీలు 1,70,000 మంది, ఎస్టీలు 1,30,000 మంది, దివ్యాంగులు 5,000, ఇతరులు 6 లక్షలకు పైగా ఉన్నారని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఓకేనా, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లయితే సో మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. చాలా వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఓవరాల్గా ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు నిర్మాణానికి సంబంధించి స్థలాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 10 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకోగా వారందరిలో అర్హులను గుర్తించి ఫైనల్ లిస్ట్ కింద 9,20,000 మంది లబ్ధిదారుల లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి జిల్లాల వారీగా అయితే. సో ఏ జిల్లాలో ఎంతమంది అర్హులు ఉన్నారు అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో 64,907 మంది, విజయనగరం జిల్లాలో 30,150 మంది మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 74,958 మంది. సో ఈ జిల్లాలో అత్యధికంగా ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. మరియు పార్వతీపురం మన్యంలో 22,969 మంది, అనకాపల్లిలో 41,245 మంది, విశాఖపట్నంలో 6,951 మంది, కాకినాడలో 23,900 మంది దరఖాస్తు చేసుకోగా మరియు తూర్పుగోదావరిలో 20,124 మంది, కోనసీమలో 23,015 మంది, పశ్చిమ గోదావరిలో 13,922 మంది మరియు ఏలూరులో 49,434 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 18,720 మంది సొంత ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో 9,132 మంది, గుంటూరులో 22,972 మంది, బాపట్లలో 19,866 మంది దరఖాస్తు చేసుకోగా పల్నాడులో 41,586 మంది, ప్రకాశం జిల్లాలో 39,698 మంది మరియు నెల్లూరు జిల్లాలో 48,566 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. తిరుపతిలో 36,177 మంది, చిత్తూరులో 44,895 మంది, కర్నూలులో 27,948 మంది, నంద్యాలలో 30,268 మంది మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలో
26,466 మంది, అన్నమయ్యలో 62,961 మంది, అనంతపురంలో 61,624 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 58,130 మంది. సో ఈ విధంగా జిల్లాల వారీగా ప్రభుత్వం అయితే ఫైనల్ లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగిందండి. సో వీరందరికీ త్వరలోనే ఇల్లు అనేవి పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు నిర్మాణానికి సంబంధించి ఉచిత స్థలాల పంపిణీకి సంబంధించి తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.